ముందుగల మన రాజ్ న్యూస్ ఛానల్ చూసేటోళ్ళందరికీ శనార్థులుల్లా మీరందరూ సంబరంగా ఉండాలి మన వార్త దినాం చూడాలని కోరుకుంటా చలో మరి ఇయాల్టి మన రచ్చబండ ముచ్చట్లను చురు చేసుకుందాం సిఎల్పి మీటింగ్ నిన్ననే జరిగింది కాబట్టి ఇక పార్టీలున్న లీడర్ల నడమ ఎమ్మెల్యేలు మంత్రుల నడమ ఏం పంచాదులు లేకుండా అంత పద్ధతి ప్రకారమే నడుస్తుందని అందరూ అనుకున్నారు. ఇక ఆ మీటింగ్ జరిగి ఒక్క రోజు కూడా గడవక ముందే మల్లోపరి గీ ఎమ్మెల్యే గిట్లా మాట్లాడిండు. మరి ఎవలా ఎమ్మెల్యే ఏం మాట్లాడిండు చూద్దాం పాండ్రి. నా పోరాటం రైతుల కోసం, నా పోరాటం అన్యాయం జరిగిన దళితుల గురించి, నా పోరాటం అన్యాయం జరిగిన మా ఎస్పీ సోదరులు. మీరు ఒక మూవీ చూస్తుంటారు, చిరంజీవి మూవీ ఖైదీ నంబర్ 150. దాంట్లో రైతుల భూములు ధనవంతులు లాక్కుంటుంటే చిరంజీవి గారు కుట్టాడాలంటే ఆయన మీద తప్పుడు ఆరోపణలు చేసి జైలు పంపిస్తారు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ముచ్చటేందో సాముజైందా అనుల్లా మొన్నట్ల 10 మంది ఎమ్మెల్యేలు నెంబర్ 2 అని చెప్పుకునే ఒక మంత్రికి వ్యతిరేకంగానే మీటింగ్ పెట్టుకున్నారని వార్తలు వచ్చినాయి కదా. ఇక నిన్న సిఎల్పి మీటింగ్ల పార్టీ విధానాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు వ్యతిరేకంగా బయటెవలు మాట్లాడొద్దని చెప్పిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాత్రం ఎవలేం చెప్పినా అసలుకే తగ్గేది లేదన్నట్టు ప్రెస్ మీట్ పెట్టి మరి ఎవరికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నానో చెప్పకనే చెప్పిండు. గిరిజనులు దళితులకు అన్యాయం జరిగితే చూసుకుంటా ఉండే ముచ్చటే లేదు. సినిమాల హీరో చిరంజీవిని ఇబ్బంది పెట్టినట్టే నన్ను కూడా ఇబ్బంది పెడుతున్నారు, అయినా నేను వెనుకకు పోనని అంటున్నాడు. అంటే ఈ రచ్చ ఇప్పట్లో ఒడిచేతట్టే లేదు పోన్రి. ఇగటు ఢిల్లీకి పోయి పార్టీ పెద్దలను కలుస్తున్న సీఎం డిప్యూటీ సీఎంలను కాదని కేసీ వేణుగోపాల్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎందుకు కలిసిండని కూడా చాలా మంది చర్చలు చేస్తున్నారు. అటు సీఎం రేవంత్ రెడ్డి మాత్రం నేను రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ అడగలేదు, రాహుల్ గాంధీకి ఎప్పటికీ టచ్లనే ఉంటానని చెప్పుకొచ్చిండు. ఇక కేబినెట్ విస్తరణ కూడా ఇప్పట్లో లేనట్టేనాట. మంత్రివర్గంలకు ఎవ్వల్ని తీసుకోవాలని కూడా నేను చెప్పలేదు, అంత అధిష్టానమే చూసుకుంటదని అన్నాడు. కానీ కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం మాకు మంత్రి పదవి పక్కాగా వస్తదని అంటున్నారు. ఏందో ఏమోనుల్లా. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూపులు కుంపట్లు ఉంటనే ఉంటాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికి తెలియదు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి మరి. రాజకీయాల పార్టీ మార్పులు చేర్పులు మస్తు కామన్గా జరుగుతుంటాయి. ఒకటే రోజు 3 పార్టీల కండువలు మార్చిన వాళ్ళని కూడా చూసినాం. అవకాశాల కోసం ఎన్ని పార్టీలైనా మారుతుంటారు కొందరు. కాకుంటే చాలా మంది ప్రతిపక్ష పార్టీలకెంచి అధికార పార్టీలకు జంపింగ్ చేస్తే ఇప్పుడు ఈ లీడర్ మాత్రం ప్రతిపక్ష పార్టీలో చేరిండు. ఎవరా లీడర్, ఆయన కథ ఏందో అరుచుకుందాం పారి మరి. మాజీ మంత్రి కమ్ మాజీ పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజనాథ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగిండు. ఇక రాష్ట్రం ఇడిపోయినాక ఏపీలో కాంగ్రెస్ పార్టీ గెలవకున్నా ఆ పార్టీకి ఏపీ అధ్యక్షునిగా పనిచేసిండు. కాకుంటే ఇప్పుడు షర్మిలక్క పార్టీ పగ్గాలు చేతబట్టే వరకు ఆ పార్టీలు ఉండలేక అధికారంలోన్న పార్టీలకు పోలేక మొత్తానికైతే పంక పార్టీల చేరికైండు. మాజీ సీఎం పంక పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగనన్న కండువగప్పి పార్టీల చేర్చుకున్నాడు. తాడేపల్లిలున్న పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ జాయినింగ్ కార్యక్రమంలో ఇంకొంతమంది లీడర్లు కూడా చేరిర్రు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేక 11 సీట్లకే పరిమితం అయింది కదా. ఇక ఆ పార్టీ ఇప్పట్ల పుంజుకునే పరిస్థితి లేదని కొంతమంది లీడర్లు పక్కసూపులు చూస్తే రాజ్యసభ సభ్యులైతే ఏకంగా రాజీనామా చేసి మరి వేరే పార్టీలో చేరిండ్రు. ఇట్లా లీడర్లంతా ఒగలెనక ఒగలు పార్టీకి రాజీనామా పెట్టే వరకు పంక పార్టీ కార్యకర్తలు కూడా డీలా పడ్డారు. గాని ఇప్పుడు కొంతమంది వేరే పార్టీలకేం చస్తుండే వరకు కొండంత బలం వచ్చినట్టయిందని అంటున్నారు పంక పార్టీ కార్యకర్తలు. చూడాలి మరి రాబోయే రోజుల్లో రాజకీయ వలసలు ఏ పార్టీలకేంచి ఏ పార్టీలకు లగచర్ల లడాయి గిప్పట్ల ఒడిచేటట్టు కనబడతలేదుల్లా. భూములు ఇచ్చేది లేదని గిరిజనులు, భూములు తీసుకోకుండా ఇడిచిపెట్టేది లేదన్నట్టు సర్కారు. మొత్తానికైతే గిరిజన గ్రామాల్లో యుద్ధ వాతావరణమే ఉన్నది. ఇవాళ అక్కడి పరిస్థితి ఎట్లున్నదో మీరే చూడండి రూపాయలు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలో ఉన్న హకీంపేట, పోలేపల్లి, లగచర్ల, రోటిబండ తాండా, పులిచర్లకుంట తాండాల పరిధిలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తామని సర్కార్ ప్రకటించింది కదా. ఇగియాల లగచర్ల, రోటిబండ తాండాల అధికారులు భూ సర్వే చేయనీకత్తే అక్కడి గిరిజన మహిళలు అడ్డుకున్నారు. సర్కార్ చెప్తున్న పారిశ్రామిక వాడ కోసం మా భూములను ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదని మొత్తుకున్నారు. అయినా కూడా 100 మంది పోలీసులు ఆ ఊర్లల్లో అడుగుపెట్టి అధికారులతోని సర్వే చేపిచ్చిర్రు. 100 మంది
పోలీసులు వచ్చే వరకు అక్కడ ఏం జరుగుతున్నదో ఏం కథనోనని అందరికి మస్తు టెన్షన్ అయింది. ఈ ముచ్చట్ల అటు కారు పార్టీ లీడర్లు కూడా గట్టిగానే గరమైతున్నారు. లంబాడి తాండాల మీదికి దండయాత్రకు పోతున్నారా? 100 మంది పోలీసులను పెట్టి అమాయకులైన గిరిజనుల నోరు నొక్కి వాళ్లను భయపెట్టి భూములు లాక్కుందామని చూస్తున్నారా? లగచర్ల లడాయి తర్వాత కూడా మీకు ఇంకా బుద్ధి రాలేదా అని కారు పార్టీ లీడర్లు ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధి కోసం భూములు తీసుకోవాలనుకుంటే రైతులను ఒప్పించి మెప్పించి తీసుకోవాలి, అంతేగాని పోలీస్ పహారా నడమ గిరిజన బిడ్డలను భయపెట్టి భూములు లాక్కుంటామనుకుంటే ప్రతి బిడ్డ ఒక కొమురం భీం అయ్యి మీ భరతం వట్టుడు ఖాయమని హెచ్చరించిండ్రు. ఇది ఇట్లుంటే శివన్నగూడెం ముంపు గ్రామ బాధితుల గోస చూడుండ్రి. శివన్నగూడెం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ముంపు గ్రామం నర్సిరెడ్డిగూడెం జనాలకు ఎసుంటి నోటీసులు ఇయ్యకుంటనే ఖాళీ జయ్యుమని అంటున్నారట. మాకు నష్టపరిహారం ఇయ్యకుంటనే ఖాళీ జయ్యుమంటే మేమేడికి పోదుమని ఇట్లా దుఃఖపడుతున్నారు. మరిగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు జరమా అందరికి నష్టపరిహారం ఇచ్చేటట్టు అధికారులకు ఆర్డరేసి మా తిప్పలు తీర్వుండ్రని అంటున్నారు అక్కడి జనాలు. చూడాలి మరి ఈ నిర్వాసితులందరికీ సర్కారు ఏం సాయం చేస్తదో. మొన్నట్ల యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సారు తెల్లారక ముందే 10వ తరగతి విద్యార్థుల ఇండ్లకు పోయి మరీ నిద్రలేపి చదువుతున్నారా లేదా అని అరుచుకున్న ముచ్చట మన రచ్చబండ ముచ్చట్లలో చెప్పుకున్నాం కదా. ఇవాళ కూడా ఒక కలెక్టర్ మేడం ఏం చేసిందో చూడు. So every day with the study hours and the revision hours of the time of the morning 5 to 6, 9 to 10 study. Evening 5 to 7 to 10. So me study hours lo 100% attendance unda. Yes ma'am. పూర్తిగా 100% covered. Yes ma'am. ఎవరైనా నిలిపారా మీ అందరికీ ఎంత ట్యూన్ గా ఇగో ఈడ పిల్లలను ఏం చదువుతున్నారని అడుగుతున్న మేడమే కలెక్టరు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం జామూలున్న ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మేడం పరిశీలన చేసింది. అటెన్కా అక్కడున్న 10వ తరగతి విద్యార్థులతోని ఇట్లా ముచ్చట పెట్టింది. 10వ తరగతి కాబట్టి మంచిగా చదువుకోవాలని విద్యార్థులకు చెప్పింది. పిల్లలు రాసిన పరీక్ష పేపర్లను ఆళ్లతోని చదివిపించింది. అటెన్కా పిల్లలతోని కలిసి ముచ్చట పెట్టుకుంటా భోజనం చేసింది కలెక్టర్ మేడం. అన్నం మంచిగా పెడుతున్నారా, కూరలు మంచిగా వండుతున్నారా, చదువు మంచిగా చెప్తున్నారా, సౌలతులు మంచిగున్నాయా, ఇట్లా అన్ని వివరాలు వాళ్ళని అడిగి తెలుసుకున్నది. మరిట్లా కలెక్టరు అప్పుడప్పుడు సర్కార్ బళ్ళు, గురుకులాలు, సర్కార్ దావకాన్లకు పోయి చెకింగ్లు చేస్తేనే అక్కడ పనిచేసేటోళ్లకు భయం ఉంటది. వాళ్ళు కూడా మంచిగా పనిచేస్తారు. కాబట్టి అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా ఇట్లనే సర్కార్ స్కూళ్లకు పోయి పిల్లల చదువు ఎట్లున్నది, వాళ్ళ సౌలతులు ఎట్లున్నాయి అనేది అరుచుకోవాలని అంటున్నారు పిల్లల తల్లిదండ్రులు. అసలుకే ఈ నడమ శానా గురుకులాల విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తోని అవస్థపడుతున్నారు. కాబట్టి కలెక్టర్లు పోతేనే అక్కడోళ్ళందరికీ భయం ఉంటది. పిల్లలకు నాణ్యమైన భోజనం పెడతారని అంటున్నారు సర్కార్ స్కూల్ అవస్థలు పడుతున్న పిల్లల తల్లిదండ్రులు. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టనీకి ఇటు సర్కారు అటు ఎన్నికల సంఘం తయారైతున్నాయి అన్న వార్తలు బగ్గనే ఇనస్తున్నాయి కదా. ఇక ఈ ముచ్చట తెలవంగానే పోటీ చేద్దామనుకున్న అభ్యర్థులు గిప్పటి సందే ఊళ్ళల్లో రాజకీయాలు చురువు చేస్తున్నారు. గిడో కాడ ఒక అన్న ఓటర్లకు ఏం ఆఫర్ ఇచ్చిండో చూడుండ్రి మీరే. గారకుంట గ్రామ ప్రజలకు శుభవార్త. గడేపల్లి మండలం గారకుంట గ్రామ పంచాయతీగా నిన్ను సర్పంచ్గా ఏకీకరణ చేస్తే ఓకే, లేదంటే పిలిచేదా 10,000 ఇస్తే నేను 20,000 ఇస్తా, బాబుగాడు 30,000 ఇస్తే 60,000 ఇస్తా. ఎకరం బేరం పెట్టిన సాయిబాబా గుడి కాడ చూసుకుందాం, లెక్కేందా చేద్దాం. ఆంజనేయ స్వామి గుడి కావాలన్నా, శివలాల్ మహారాజ్ గుడి కావాలన్నా, సాయిబాబా గుడి కావాలా, ఎన్ని గుళ్ళైనా ఇస్తా. రారి ఏకీకరణ చేసుకుందాం. రామలారి గుడికి రేపు పొద్దునే రారి చూసుకుందాం. ఇన్నరా ఈ అన్నెవలో గాని ఎసుంటి ఆఫర్లు ఇస్తున్నాడో. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గారకుంట తాండాల అచ్చే సర్పంచ్ ఎన్నికల్లా ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఊరి కోసం ఎకురం భూమమ్మి ఏ గుడి గట్టియమన్నా గట్టిస్తాడట, ఏ పని చెయ్యమన్నా చేస్తాడట. ఒకవేళ పోటీ పెట్టినా ఎన్ని పైసలైనా ఖర్చు పెడతా అని అంటున్నాడు. మీ ముందుకు వస్తున్న ప్రజాసేవకి సర్పంచ్ గా ఏకీకరణ చేస్తారా చేయండి, లేదంటే పోటీకి వస్తారా రండి. వాడు 10 ఇస్తే నేను 20 ఇస్తా, వాడు 50 ఇస్తే బాబుగాడు నేను 1,00,000 రూపాయలు ఇస్తా. ఓటుకి నోటు కేసు పెట్టిన ఏం లేదు, దీంట్లో తగ్గేదే లేదు. కాబోయే సర్పంచ్ రవినాయక్ రాసి పెట్టుకో.
ముగ్గురు పిల్లలు ఉన్నా కూడా తర్వాత కోర్టులో చూసుకుందాం. ఇంటున్నారా? అవతల పోటీకొచ్చే మనిషి ఎంత ఇస్తే అంతకంటే ఎక్కువ ఇస్తా, నా మీద ఓటుకు నోటు కేసైనా మంచిదే, ముగ్గురు పిల్లలున్నారంటే అవసరమైతే కోర్టుకు కూడా పోతాగాని సర్పంచ్ అయ్యేది మాత్రం ఖాయమని అంటున్నాడు. మరిగా ఆ ఊరి జనాలు ఈయనను ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎన్నుకుంటారో లేకుంటే పోటీ జరిగినా గెలిపిస్తారో లేదో తెలియదు గాని ఇప్పటి సందే సర్పంచ్ పదవి కోసం ఎంత ఖర్చుకైనా వెనకడిగి వేసేదే లేదని అంటున్నారు. మరిగా సర్పంచ్ గానో ఎంపీటీసీ గానో పోటీ చేద్దామని అనుకుంటున్న అభ్యర్థులు మీరేదో ఆశించి లచ్చలకు లచ్చలు ఖర్చు పెట్టి రాజకీయాలకు అద్దామని చూస్తున్నారు గాని మీరు అనుకున్నంత ఏం ఉండదన్న సంగతి పదవి చేత పట్టినాక మీకే తెలుస్తది. కాబట్టి పైసలు ఖర్చు పెట్టకుండానే సర్పంచో ఎంపీటీసో జడ్పీటీసో ఏదో మీ స్థాయికి తగ్గ పదవికి పోటీ చేసి గెలిచినాక ప్రజాసేవ చెయ్యుండ్రి. అంతేగాని ఉన్నయన్న నమ్ముకొని రాజకీయాలు చేస్తే అటెన్క ఇంటిలిపాది రోడ్డు మీద పడే పరిస్థితి మోపైతది. కాబట్టి జర చూసుకోండ్రి. ఈ నడుమ దినాం యాక్సిడెంట్ల వార్తలు మస్తు ఇంటనే ఉన్నాముల్లా. ఎన్ని జరిగినా కొంతమంది మాత్రం అస్సలకే మారతలేరు. ఈ యాక్సిడెంట్లు అయినప్పుడు కార్లో పోయేటోళ్ళు సీటు బెల్ట్ పెట్టుకునుడు, బండి మీద పోయేటోళ్ళు నెత్తికి హెల్మెట్ పెట్టుకుని ప్రయాణం చేస్తే కొంతవరకు ప్రాణాపాయం తప్పుతుంది. లేకుంటే మాత్రం పెద్ద పరేషాన్ కథనే అవుతుంది. అందుకే గిడొక మేడము ఒక కొత్త ఉపాయం చేసింది. అదేందో మనం కూడా చూద్దాం నడువు. హెల్మెట్ కు ఏదో తీగం తలిగిచ్చింది. ఇంతకు ఈ మేడం ఏం చేసింది అంటారా? ఆ మేడం ఏం చేసిందో ముందుగా ఆమె మాటలనే ఇనుండ్రి. ఫస్ట్ నేను బండి ఆన్ చేస్తున్నాను, బండి స్టార్ట్ చేస్తున్నాను, స్టార్ట్ కావడం లేదు. ఇప్పుడు నేను హెల్మెట్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు హెల్మెట్ తీసేసాను, ఆఫ్ అయిపోయింది. ఇన్నరా? నెత్తికి హెల్మెట్ పెట్టుకుంటేనే బండి షాలయ్యేటట్టు, అట్లనే హెల్మెట్ తీసిందంటే బండి ఆఫ్ అయ్యేటట్టు హెల్మెట్ ను తయారు చేసింది. ఈ హెల్మెట్ తయారు చెయ్యనీకి 2000 రూపాయల ఖర్చొచ్చిందట. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం రేకులకుంట ఊర్లున్న సర్కార్ బడ్లే పాఠాలు చెప్పే విజయ భార్గవి అనే గీ టీచరు స్మార్ట్ హెల్మెట్ తయారు చేసింది. మరి ఈ ఆలోచన ఎందుకొచ్చింది, ఏం కథ అనేది ఆ టీచర్ ని అరుచుకుందాం. చెప్పురి టీచరిగా. స్కూల్కి వెళ్ళేటప్పుడు నేను రోజు యాక్సిడెంట్ ఒకటి చూశాను, అది చాలా బాధాకరం అనిపించింది. బట్ అప్పటి నుంచి నేను హెల్మెట్ తయారు చేద్దామని అనుకున్నాను. హెల్మెట్లు ఏ ఆప్షన్స్ ఉంటాయో బాగుంటాయని ఆలోచించాను. ఇప్పుడు నా బండికి హెల్మెట్ నేను తయారు చేసిన దాంట్లో హెల్మెట్ పెట్టుకుంటేనే బండి స్టార్ట్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ మద్యం తీసుకున్నా కూడా బండి స్టార్ట్ అవ్వదు. ఇన్ కేస్ యాక్సిడెంట్ జరిగినా మన సెల్కి కానీ నియర్ బై హాస్పిటల్ కానీ మెసేజ్ వెళ్తుంది. కాబట్టి ఇది నేను ఇద్దరు కూడా ఒక 2 years నుంచి హెల్మెట్ వాడుతున్నాము. మా ఆయన అయితే కంపల్సరీ హెల్మెట్ పెట్టుకుంటేనే బండి స్టార్ట్ అయ్యడం నేర్చుకున్నాడు ఈ మధ్యలో. కాబట్టి నేను అందరికీ అందుబాటులో వస్తే యూస్ఫుల్ గా ఉంటుందని భావిస్తున్నాను. ఇన్నరా? ఈ హెల్మెట్ నేను తయారు చేసినా గానీ అందరికీ ఉపయోగపడాలే, అందరూ ఆరోగ్యంగా ఉండాలని అంటున్నది. మరిగా సీఎం చంద్రబాబు సారు పిల్లలకు చదువులు చెప్పుడే కాదు, సమాజానికి ఉపయోగపడే ఇసుంటి గొప్ప ఆలోచనలు చేసే టీచర్లు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్లకు ఇంకిన్ని సౌలతులు చేస్తే ఇంకా గొప్ప కనుక్కుంటారు. కాబట్టి ఇంకిన్ని పరిశోధనలు చేసి ఇసుంటి హెల్మెట్లు కొంచెం తక్కువ ధరల తయారయ్యేటట్టు చేసుడే కాదు, బండ్లు నడిపేటోళ్ళంతా ఇసుంటి హెల్మెట్లు పెట్టుకునేటట్టు జయ్యుండ్రా అంటున్నారు. ఈ హెల్మెట్ పనితనం చూసినా అక్కడి జనాలు. ఈ నడుమ 2-3 రోజుల కోపారి మావోయిస్టులు పోలీసులకు ఎదురు కాల్పులు, కొంతమంది అన్నలు కాల్పుల జీవిడిచరనే వార్తలు చూస్తూనే ఉన్నాం. ఆపరేషన్ కగార్ పేరు మీద కేంద్రం మావోయిస్టులందరినీ ఏరేసే పని ముంగటేసుకున్నది కదా. ఇవాళ గీడో ఎస్పీ మేడము మావోయిస్ట్ ఇంటికి పోయి ఏం చేసిందో చూద్దాం నడుము. పేరు కన్నా ఊరు మిన్న, మన ఊరికి తిరిగి రండి అనే నినాదంతోని అన్నలు వనజీవనం వీడి జనజీవనంలో కచ్చేతందుకు తీరు ఉపాయాలు చేస్తున్నారు పోలీసులు. అట్లా నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం భావపూర్ ఊరి నుంచి అడవి బాట పట్టిన తూము శ్రీనివాస్ ఇంటికి జిల్లా ఎస్పీ జానకి షర్మిల మేడం పోయింది. శ్రీనివాస్ తల్లి తూము లచ్చవ్వ మంచి చెడ్డలు అరుచుకున్న ఎస్పీ మేడం ముందుగాల ఆమెకు సన్మానం చేసి అటెన్క ఆమెకు బట్టలు, బియ్యం, పప్పులు, ఉప్పులు అన్ని తీర్ల తిండికి సామాన్లిచ్చింది. నీ కొడుకు లొంగిపోతే ఆయన పేరు మీద వ్యవసాయ భూమితో నట్టుగా రివార్డు కూడా ఇస్తామని ఆ తల్లికి ధైర్యం చెప్పిన ఎస్పీ మేడం ఏం మాట్లాడిందో ఇనుండ్రి. శ్రీనివాస్ అనే యూజీ కాటకి సంబంధించిన తల్లిని ఈరోజు మేము సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ ఊరు కన్నా ఊరు మిన్న మన ఊరికి తిరిగి రండి అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ అమ్మని సందర్శించడం జరిగింది.
ఈ తల్లి ఎంతో బాధతో ఉంది. 14 ఏళ్ల కొడుకు వెళ్ళిపోయాడు, 40 సంవత్సరాలు అయింది, ఇప్పటికి ఇంకా చూడలేదు. తలకొరు టాటా చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు, ఎక్కడున్నాడో తెలియదు. తలకొరు పెట్టేదానికన్నా కొడుకు కావాలి నాకని తల్లి ఎంతో మనోవేదంతో ఉంది. ఈమె మనోభావాలను గుర్తించి ఆ శ్రీనివాస్ వచ్చి ప్రభుత్వానికి లొంగిపోయి పునరావాసం పొందాలని కోరుతున్నాం. ఒక్క శ్రీనివాస్ మాత్రమే కాదు, మావోయిస్ట్ పార్టీల పనిచేస్తున్నోళ్ళు ఎవ్వలైనా అడవి బాట ఇడిచి జనం బాట పడితే ఆళ్లను అన్ని తీర్ల ఆదుకుంటామని పోలీసులు మాటిస్తున్నారు. ఇక శ్రీనివాస తల్లి ఏం చెప్తున్నదో ఇనుండ్రే. శ్రీనివాసు నా కొడుకు 14 ఏళ్లలో పోయిండు. 14 ఏళ్లలో పోయి ఇదివరకు పట్టలేడు. నాకు మీ గోలుకి వచ్చి నాకు తలగొర్రాయి పెట్టేదాన్ని కదా నా కొడుకు కావాలి. ఇంతే నేను కోరుకునేది ఏం కూడా లేదు. ఈ తల్లి మాత్రమే కాదు, ఇట్లా చాలా మంది తల్లులు నా కొడుకు ఏ నాటికైనా రాకపోతాడా అని కందల్ల వత్తులేసుకొని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చాలా మంది అన్నలు కాలం చేస్తున్నారు కాబట్టి పానంతోని లొంగిపోయి కన్నోలకి తలకొరువి పెట్టాలని కోరుకుంటున్నారు. ఇగట్టు సెంటర్ సర్కారు సుతం ఆపరేషన్ కగార్ పేరుతో అడవులను మొత్తం జల్లెడబడుతున్నది. మావోయిస్టు అనేటోళ్లు లేకుంటేనే చేస్తామని గట్టిగానే పనిచేస్తున్నారు కాబట్టి చూడాలి మరి రేపు ఎట్లుంటదో. ఇగో ఇవుల్లా ఇయాల్టి రచ్చబండ ముచ్చట్లు. ఇవాళ మేము చెప్పిన ముచ్చట్లన్నీ జబర్దస్తుగా ఉన్నాయిలే. దినం ఇంతకంటే ఖతర్నాక్ ముచ్చట్లను దేవులాడి మీకోసం పట్టుకొస్తూనే ఉంటాం. కాబట్టి మన రాజ్ న్యూస్ ఛానల్ మరవకుండా చూస్తూనే ఉండండి. సరేనా? ఉంటాం వల్ల నమస్తే.